ప్రేమను వెతుక్కుంటూ పోయే ఈ కాలంలో ప్రేమే ఇద్దరు ప్రేమికులను వెతుక్కుంటూ వస్తే ఎలా ఉంటుందో చెప్పే కథే మా ఈ విధి. ఇంతకీ మన విధి కలిపిన ఆ ప్రేమికులు ఎవరో తెలుసా? ఒక మలయాళీ అమ్మాయి, మన తెలుగు అబ్బాయి. ఏందిరా దొర్లుడు? రోడ్లో దొర్లినట్టు దొరలకపోతే పడుకోవచ్చు కదరా. అప్పటి నుంచి అదే ట్రై చేస్తున్నా బా, రావట్లేదు. ఏంటి నిద్ర నిద్ర పోతే రాదురా, వస్తే పోవాలి. ఆయన ఏం చేస్తున్నావురా? చెత్తేదవా, ఈ టైంలో ఏం చేస్తున్నావురా? ఈ లవ్ చేస్తున్నావా? దయ్యాలు ప్రేమించుకుంటారా ఈ టైంలో? దరిద్రుడాని దరిద్రుడా. లవ్, ఇష్క్, కాదల్ ఇదంతా ఒక మ్యాజికల్ రా. ఫీల్ అవురా. నాకెవరిని చూసినా అదే ఫీలింగ్ వస్తుంది బా. రాణి, సీత, వాణి, గీత, అక్కడ గీత వాళ్ళక్కని చూసినా అదే ఫీలింగ్ వస్తుంది బా. ఓ వెంకయ్య, ఒక్క అమ్మాయిని చెయ్యి, దాన్ని లవ్ అంటారు. ఒక్కో అమ్మాయిని చెయ్యకు, దాన్ని కొవ్వు అంటారు. మూసుకొని పడకా. ఇంత అర్ధరాత్రి కూడా ఫోన్ ఎంత? హలో, ఈజ్ దిస్ కళ్యాణ్? అది అడగడానికి ఇంత అర్ధరాత్రి ఫోన్ చేయాలా అండి? కాదు, ఐఎమ్ కృతి. క్రెడిట్ కార్డ్ది కావచ్చురా. ఎంత క్రెడిట్ కార్డ్ అయినా ఇంత అర్ధరాత్రి ఫోన్ చేయాలా అండి? అయ్యో కాదండి. మరి అది కాదు, ఇది కాదు, ఏదండి? ఐ లవ్ యూ. ఏంటి? ఐ లవ్ యూ. మీ ప్రాపర్ ఎక్కడా? అర్థం కాలేదు. అదే మీ నేటివ్ ప్లేస్ ఎక్కడా అని. మాది ఇక్కడే లోకల్ హైదరాబాద్ అండి. ఓ ఎర్రగడ్డనా? చిచి కాదండి. అయినా ఎవరైనా ఫోన్ చేసి ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని అడుగుతారు కానీ లవ్ చేస్తున్నావా అని అడగారు. లవ్ చేస్తున్నాను అడగట్లేదు, లవ్ చేస్తున్నాను చెప్పా. అదే నేను మీకు తెలియకపోవచ్చు కానీ మీరు నాకు తెలుసు. కొద్ది రోజుల ముందు గుళ్ళో చూసాం. మీ తీర్థం తీసుకోరా స్వామి. వద్దండి. అంటే మీరు దేవుని నమ్మరా? మీరు నమ్మే దేవుడు అక్కడుంటాడు, నేను నమ్మే దేవుడు ఇక్కడుంటాడు. మీరైనా దేవుని నమ్ముతారా అమ్మా, లేదా? నమ్మే దాని మానేసా. అబ్బా ఒక నిమిషం ఆగవే.
అన్న అమ్మ హాస్పిటల్లో ఉంది, కొంచెం డబ్బులు ఏమైనా ఉంటే ఇస్తారా? പകലും നിരവും തെളിനിഴലായി കൂടെ തോളിലൊരുമ്പും പെണ്ണേ നീ പിരിയായി നിന്നോ വയ്യാതേതോ പ്രണയം വന്നോ നിന്നെഞ്ചിൽ പറയൂ ఎవరా అబ్బాయి? తెలీదు. లవ్వా? ఏమో. పోనీ అట్రాక్షన్? రెండూ ఒక్కటే అక్క. చూడగానే పుట్టేది ఆకర్షణ, చూస్తూ ఉండాలనిపించేది ఇష్టం. మరి ప్రేమ? చూడకుండా ఉండలేమో అనిపించేది ప్రేమ. అవునా? మరి అబ్బాయిని ఎలా కలుస్తావు? నువ్వు మామూలు దానివి కావు. అంటే నా ఐడి కార్డ్ దొబ్బేసి నాకు కాల్ చేస్తున్నావు అనమాట. హలో హలో, నేను దొబ్బేలేదండి, మీరే పడేసుకున్నారు. అయినా ఒకసారి 2 సార్లు చూసేటప్పటికి ప్రేమ పుట్టేస్తుందా? ఆ 2-3 సార్లు మీరెందుకు కనపడ్డారు? నా కర్మ అండి, నా కర్మ. ఏంటి? అదే డెస్టినీ అండి, విధి. నేను అదే అంటున్నా, ఇఫ్ లవ్ బికమ్స్ డెస్టినీ అని. అదే డెస్టినీ నన్ను ఇంకొకరితో కలిపిందండి. ఏంటి? నేను ఒక అమ్మాయిని చూశానండి. ఆ అమ్మాయిని చూసినప్పటి నుంచి మనసులా లేదు. ఎవరా అమ్మాయి? ముందు నాకు తెలిసే కదండి మీకు చెప్పడానికి. అంటే 1 సైడ్ లవ్వా? బాయ్. నాకు తెలియకుండా నువ్వు ఎప్పుడు ప్రేమించావు బా? మొన్న ఊరెళ్ళినప్పుడు ఒక అమ్మాయిని చూశాను రా. షీజ్ అని ఏంజల్ రా. గౌతమ్ మీనన్ సినిమా హీరోయిన్లా ఉందిరా. మొదటిసారి తన్ని గుళ్ళో చూశాను రా. చూసా చూసా నీ కల్లే నన్నే మరిచా మరుషణమే ప్రేమించేసా నే నిన్నే ఏం చెయ్యాలో తోచాకే చూసా చూసా నీ కల్లే నన్నే మరిచా మరుషణమే ప్రేమించేసా నే
చాలని నా కోరిక నువ్వుంటే ఇక చాలని అనుకుందే ఈ జన్మ నా మనసుకే కోరిక నీ మనసునే దోచాలని నీ ప్రేమలో మునగాలని నా ప్రేమకే ఒక కోరిక ఇక్కడ అమ్మాయి ఉండాలిగా. ఇప్పుడే ఇటు వెళ్ళింది ఐస్ క్రీమ్ తీసుకొని. కనీసం అమ్మాయి డ్రెస్ అని అడగపోయేవారా? అడిగా. ఆ అమ్మాయి అడ్రస్ తెలుసా? లవ్వా? ఆ రోడ్లు ఉన్న గురికాలని పడుకున్న ఆటోలని అందరిని అడుక్కుపోయావా? మరి ఇలా అమ్మాయిని అడగమంటావా? చెప్పి చుగ్గొట్టుద్ది. అయినా చివరిదాకా అడ్రస్ కోసమే వెళ్ళారా? చ మిస్ అయింది. ఒకసారి డాడీకి కాల్ చేయి. అక్క. ఏంట్రా ఏడుస్తున్నావు, ఏమైంది? అక్క ఏం లేదు, కంట్లో ఏదో పడితేను. కంట్లో ఏమైనా పడితే నీళ్ళు వస్తాయి, కన్నీళ్ళు కాదు. చెప్పు ఏమైంది? ఏమైనా అన్నాడు అబ్బాయి? అక్క తను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడట, కానీ ఇప్పటివరకు కలవలేదట. వన్ సైడ్ లవ్ అన్నమాట. తను ఒకసారి కలిసి చూడు, మేబీ లవ్ కాదేమో. అమ్మాయి కనిపిస్తుందని గ్యారంటీ కూడా లేదు, అందుకే ఒకసారి కలువు. నాకు నమ్మకం లేదక్క. నేను చెప్తున్నా కదా, ఫోన్ చేయి తనకి. నైట్ అయింది కదా, రేపు కాల్ చేయి. హలో, చెప్పండి. మిమ్మల్ని ఒకసారి కలవచ్చా అండి? నన్న ఇఫ్ యూ డోంట్ మైండ్. సరే, మరి చెప్పండి ఎక్కడ కలుద్దాము? అది కూడా మీరే చెప్పండి. ఎస్విఆర్ పార్క్, ఆ, ఈవినింగ్ 5:30. సరే. ఎవరితో రో కలుద్దామంటున్నావు, చూద్దామంటున్నావు, మాట్లాడదామంటున్నావు? అదే ఉంది గారా, అర్ధరాత్రి ఐ లవ్ యూ. ఆ అమ్మాయి ఫోన్ చేసి కలుద్దామంటే సరే మాట్లాడదాంలే అని. సరేరా, అదిరిందయ్యా కళ్యాణ్. అప్పుడే నీకు కూడా మంచి రోజులు వచ్చేసాయి. అప్పుడే ఫోన్లు కలవడాలు. ఆప్రోయ్ అంత లేదు రోయ్. తను ఏదో క్యాజువల్గా కాల్ చేసి రమ్మంటే సరే కలుద్దాంలే అని. నేను ఎందుకు వెళ్తారా? ఎలా? నేను వెళ్ళే, నేను ఎందుకు వెళ్తా? ఎలా? అరే సరేరా, వెళ్ళకురా. సరేరా, వెళ్ళకు. వెళ్ళకు. వెళ్దాంలే, తను ఏదో కాల్ చేసి రమ్మందిగా. వెళ్దాం. వెళ్దాంరా రేయ్, వెళ్దాంరా. వెళ్దాం. ఓకే, వెళ్దాం. అరే వద్దురా, బండి తిప్పేసి. రే నువ్వు ఏమన్నా అనుకో, ఈ మధ్య నువ్వు ఏం చేస్తున్నావు నీకన్నా అర్థమవుతుందారా? ఒక అమ్మాయిని ప్రేమించి ఇలా ఇంకో అమ్మాయితో ఎలారా? పెళ్లి చూపుల్లో ఒక అమ్మాయిని చూసి పెళ్ళి ఇంకోదాన్ని చేసుకున్నట్టుంది. ఈ వేదాంతం అంత రూమ్లో చెప్పుంటే 50 రూపాయలు పెట్రోల్ మిగిలేదిగా. సరే బండిది. బండా మళ్ళీ ఏమైందిరా? ఒకవేళ నేను చూసిన అమ్మాయి ఈ అమ్మాయి ఒకటేనేమో. బండిదిప్రా.
నాకు ఈ అబ్బాయి మళ్ళీ కనిపించినట్టు ఆ అబ్బాయి కూడా తను ప్రేమించిన ఆమె కనిపించవచ్చు కదా. ఒకవేళ వాళ్ళిద్దరు నేనే దూరం చేసిందని అవుతానేమో. కలిసావా? మాట్లాడావా? లేదక్క, కలవలేదు. ఎందుకు? తను రాలేదా? లేదు, నేనే వచ్చేసాను. కావాలనే కలవలేదు. కావాలనే కలవలేదా? తను ఇంకో అమ్మాయిని ప్రేమిస్తుంటే వాళ్ళ మధ్యలో వెళ్ళి విడగొట్టడం కరెక్ట్ కాదేమో అని వచ్చేసానక్క. అంటే ఇప్పుడు నువ్వు తనని మర్చిపోతావా? నా ప్రేమ మర్చిపోయేంత చిన్నది కాదు, మర్చిపోలేనంత గొప్పది కాదు. నేను ఇలాగే ఉండిపోతా. తన కోసం రోజు ఇలా బాధపడుతూ ఉండిపోతావా? ఎన్నాళ్ళు భరిస్తావు ఈ బాధని? పరిగెత్తేవాడికి నడవడం కష్టం కాదు, ఓడిపోయేవాడికి గెలవడం కష్టం కాదు. తను ప్రేమించిన నాకు ఆ బాధను భరించడం కూడా కష్టం కాదు. మర్చిపోలేనంత గొప్పది కాదు నా ప్రేమ అన్నావు. మర్చిపోకూడనంత గొప్ప ప్రేమ నీది. తన అమ్మాయి అయి ఉండదులేరా. పేరు ఫోన్ నంబర్ తెలిసిన ఈ అమ్మాయిని కలవలేకపోయావు. అసలు ఏమీ తెలియని ఆ అమ్మాయిని ఇలా కలుస్తావురా? నన్ను ప్రేమించిన ఒక అమ్మాయి ప్రేమ నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చినప్పుడు నేను ప్రేమించిన ప్రేమ నన్ను ఆ అమ్మాయి దాకా తీసుకెళ్ళలేదా? వెళ్తా, ఆ అమ్మాయి కనిపించిన ప్రతి చోటకి వెళ్తా. ఒక్కసారైనా కనిపించదా? ఏంటి నువ్వు దేవుడికి దండం పెడుతున్నావా? అంటే నీకు దేవుడి మీద నమ్మకం ఏర్పడింది అనమాట. నా ప్రేమ నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. మొత్తానికి దేవుడిని నమ్ముతున్నావు అనమాట. ఈ గుడిలో నాకు నచ్చిన అమ్మాయి దొరికిందని దేవుడికి మొక్కట్లేదు స్వామి. నాకు నచ్చిన అమ్మాయి ఈ గుడిలో దొరికింది కాబట్టి మొక్కుతున్నా. అర్థం కాలేదు. ఆయనకు అర్థమైందిలే. ఆగండి, మీతో ఒక 5 minutes మాట్లాడవచ్చా? మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? వాట్? ఎస్, మీరు విన్నది కరెక్టే. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? అసలు ఈ మాట్లాడుతున్నాను మనసులో ఒక అమ్మాయిని పెట్టుకొని ఇలా ఇంకో అమ్మాయి. ఛా, ఏంటిది? అంటే నా ఐడి కార్డ్ దొబ్బేసి నాకు కాల్ చేస్తున్నావు అనమాట. హలో హలో, నేను దొబ్బేలేదండి, మీరే పడేసుకున్నారు. ఆగండి, ఒక్క 2 minutes ఆగండి. ఈ ఐడి కార్డ్ నీకెక్కడిది? దొబ్బేసా. అంటే ఆ రోజు కాల్ చేసిన అర్ధరాత్రి ఐ లవ్ యూ నువ్వేనా? అవును, అది ఆ రోజు. కానీ ఇవాళ నీ మీద ఇష్టం పోయింది. అయ్యో ఆగండి, ఆ రోజు చెప్పిన ఆ అమ్మాయికే మళ్ళీ ఈ రోజు ప్రపోజ్ చేస్తున్నా. మళ్ళీ మీరు నాకెందుకు ప్రపోజ్ చేస్తున్నారు? అయ్యో మీకు ఇంకా అర్థం కాలేదా? మీరు నన్ను చూసిన క్షణం, నేను మిమ్మల్ని చూసిన క్షణం రెండూ ఒక్కటే. ఇంకా మీకు అర్థం కాలేదా? చూసావా, నువ్వు నాతో చెప్పిన మొదటి మాట ఐ లవ్ యూ అని. నేను నిన్ను కలిశాక చెప్పిన మొదటి పదం నన్ను పెళ్లి చేసుకుంటావని. మన ఇద్దరం మన ప్రేమను బ్రతికించుకోవాలని అడిగాం. దీన్నే కోఇన్సిడెన్స్ అంటారేమో. కోఇన్సిడెన్స్ కాదు, విధి. అవును, ఏ నమ్మకంతో నన్ను వెతుక్కుంటూ ఇదే గుడికి వచ్చావు? నీకు చిన్న కథ చెప్తా విను. ఒక ఊరిలో వర్షాలు పడట్లేదని ఆ ఊరిలో వాళ్ళంతా దేవుడికి మొక్కుకొని మరుసటి రోజు ఊరు మధ్యలో అసెంబ్లీ అవుతారు. కానీ అందులో ఒక చిన్న పిల్లోడు మాత్రం గొడుగు పట్టుకుని వచ్చాడు. కారణం దేవుడి మీద నమ్మకం. ఆ నమ్మకంతోనే నిన్ను వెతుక్కుంటూ వచ్చా.
దక్కరేనుగా కాలం కౌగిలిలో తను నిదురపోయెనా ఎంత దూరమైనా అది దక్కరేనుగా తన కోసం